హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పాయసం ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి. దానికోసం నేను ఇక్కడ ఎండు కొబ్బరి సన్నగా తరిగి తీసుకున్నాను, చక్కెర, నెయ్యి, బాదం పప్పు, కాజు, కిస్మిస్, సేమియాలు అన్నీ తీసుకున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ ఏదైనా పెట్టేసుకొని అందులో నెయ్యి వేసేసుకోవాలి. మరీ ఎక్కువ నెయ్యి వేసుకోకూడదండి. ఏంటంటే పాయసం అనేది తక్కువ నెయ్యి ఉంటే కూడా టేస్ట్ రాదు. మరి ఎక్కువ నెయ్యి వేసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే ఎగుటు కొడుతుంది, ఎక్కువగా తినలేమన్నమాట. దానికోసం నేను ఇక్కడ దాదాపు ఒక 4 నుంచి 5 స్పూన్స్ వరకు నెయ్యి తీసుకుంటున్నాను. మరి అది చిన్నదేనండి, మరి పెద్దది కాదు. చూడొచ్చు మీరు. ఇలా నెయ్యి అనేటటువంటిది వేసుకున్న తర్వాత ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి. ఇందాక నేను చూపించినట్లు కొబ్బరి, కాజు, కిస్మిస్, బాదం అన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా, అవన్నీ ఏం చేయాలి అంటే ఆ నెయ్యిలో వేసేసేయాలి. ఆ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి వేయంగానే మనకు ఎక్కువ టైం అయితే తీసుకోదు, చాలా తక్కువ టైంలోనే మనకు అవన్నీ వేగిపోతాయి అన్నమాట. మరి అవన్నీ కూడా బ్లాక్ కలర్ నల్లగా అయ్యే వరకు పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం గోల్డిష్ కలర్ వచ్చే వరకు మనం అటు ఇటు కదుపుకుంటూ ఉండాలన్నమాట. కిస్మిస్ అనేది స్టార్టింగ్లోనే వేయకూడదు. వేస్తే ఏమవుతుంది అంటే అది బాగా హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి వేగిపోయి నల్లగా అయిపోయేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కిస్మిస్ కాకుండా మిగిలినవన్నీ కూడా మనం ఒకేసారి వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడొచ్చు, ఎక్కువ టైం అయితే పట్టదు. మినిమం 1 మినిట్ లేదా ఒక 1.5 మినిట్ లోపలే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకు వేగిపోతాయి. చిట్ట చివరిలో మనము ఇవన్నీ తీసేసిన తర్వాత చిట్ట చివరిలో కిస్మిస్ జస్ట్ ఒక్కసారి వేసి తీస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ హీట్ ఎక్కిపోయి ఉంటుంది కాబట్టి బౌల్ ఆ హీట్కి అవి చాలా వరకు వేగిపోతాయి అన్నమాట. చూడొచ్చు, ఎక్కువ టైం అయితే పట్టలేదు. కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. మనకు బాగా గోల్డిష్ కలర్ లాగా వేగిపోయాయి అని అనిపించినటువంటి వెంటనే వీటిని ఇమ్మీడియట్గా తీసేసుకోవాలండి. లేకపోతే నల్లగా అయిపోయి తినడానికి బాగోవు అనమాట. అవి పక్కన తీసి పెట్టుకున్న తర్వాత మనకు క్వాంటిటీ ఎంత కావాలంటే అంత సేమియా అనేటటువంటిది ఇలా తీసేసుకోవాలి. మరి పొడువుగా పెట్టకూడదు, మరి షార్ట్గా పెట్టుకోకూడదు అనమాట. ఆల్రెడీ ఇవి కొంచెం రోస్ట్ అయినటువంటివి తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మనకి ఎంత అవసరమో అంతవరకు తీసుకోవచ్చు అనమాట. దాదాపు 10 to 15 మినిట్స్ లోపల చాలా సింపుల్గా, టేస్టీగా, ఫాస్ట్గా మనము ఈ పాయసం అనేది చేసేసుకోవచ్చు. చూడండి, ఆ సేమియా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక మనకు 1 మినిట్ లోపలే చాలా గోల్డిష్ కలర్కి వచ్చేస్తాయండి. అది మరి మనం గరిటె తిప్పాల్సిన అవసరం లేదు. పాత్రని కొంచెం అటు ఇటు కదుపుతుంటే చాలా చేంజ్ వచ్చేస్తుంది. అందులోకి మనం ఇక్కడ 1 లీటర్ పాల వరకు నేను తీసుకుంటున్నాను. పాలు అనేటటువంటివి ఆ సేమియాలోనే వేసేసేయాలి. ఇలా మొత్తం పాలు వేసిన తర్వాత చూడొచ్చు, ఆ సేమియా మొత్తం లోపలికి వెళ్ళిపోయి వాటర్ అంతా పాలన్నీ బయట వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ నేను వాటర్ అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే టేస్ట్ పెద్దగా ఉండదు కాబట్టి వాటర్ వేస్తే నేను పాలల్లోనే చేస్తున్నాను. ఇక్కడ షుగర్ అయితే నేను ఒక 1.5 కప్ వరకు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కదుపుకోవాలి. మరి ఎక్కువగా మనం కదపడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సేమియా అనేటటువంటిది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా విరిగిపోయాయంటే మనకు తినడానికి అంత బాగా అనిపించదన్నమాట. ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్లోనే మనం పాలు వేసిన తర్వాత ఆ సేమియా మొత్తం కూడా లోపలికి వెళ్ళి పాలు అనేవి వేగే కొద్దీ ఇలా పైకి వచ్చేస్తాయి. ఇలా కలర్ కూడా చేంజ్ అవుతాయండి. పాలు కూడా మనకు గోల్డిష్ కలర్లోకి చేంజ్ అవుతాయి. మనం ఒకసారి చెక్ చేసుకొని, మనం షుగర్ తినేవాళ్ళు కొంతమంది ఎక్కువ ఉంటారు, కొంతమంది తక్కువ ఉంటారు కాబట్టి క్వాంటిటీ సరిపోయింది షుగర్ అన్నప్పుడు ఫైనల్ టచ్లో మనం స్టార్టింగ్లో ఏదైతే మనము అన్నీ వేయించి పెట్టేసుకున్నామో అవన్నీ కూడా ఫైనల్ టచ్లో వేసేసుకోవాలి. చూడొచ్చు, చాలా టేస్టీగా, చూడంగానే తినాలనిపించేటటువంటి మంచి రెసిపీ అండి పాయసం. మినిమం 10 to 15 మినిట్స్లోనే అయిపోతుంది. కనపడుతుంది కదా చక్కగా. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్.